అధ్యక్ష, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఏర్పాటు ద్వారా పెట్టుబడులను ఆకర్షించడం మరియు యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడంలో ప్రభుత్వం మంచి దిశగా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకాలు అందిస్తూ ఈ రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయడానికి గౌరవ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మంత్రివర్యులు చేస్తున్న కృషి అభినందనీయం. అధ్యక్ష, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న. అధ్యక్ష, మేక్ ఇన్ ఇండియా మరియు డిజిటల్ ఇండియా కార్యక్రమాల ద్వారా భారత్ కూడా గ్లోబల్. మంత్రి గారు. అధ్యక్ష, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధ్యక్ష అద్భుతంగా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది కనుకనే వాళ్ళు ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా కంపెనీస్కి పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టాలి, ఎలక్ట్రానిక్స్ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలని వాళ్ళు కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మన ఏసీప్ అనే కంపెనీ కూడా ప్రత్యేకంగా విశాఖపట్నంలో వాళ్ళ భూములు కూడా కేటాయించడం జరిగింది. ఈ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. చిన్న ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే, ఎలకేషన్ ఏమైనా ఉంటే అవన్నీ యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కరిస్తామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 14368 శ్రీమతి సవితి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమం మరియు అభివృద్ధి సంస్థ విధులకు ఆర్థిక సాయం అందించడానికి 16-17 నుంచి 23-24 వరకు గల సంవత్సరానికి విదేశీ విద్య కోసం విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమలు చేయడం జరిగింది. అధ్యక్ష, 24-25 నుండి 25-26 ఆర్థిక సంవత్సరంలో 363 మంది కాపు విద్యార్థులకు 24 కోట్ల మొత్తం విడుదల చేయడమైనది. ఈ బకాయిలు 16, 17 నుండి 18, 19 కాలానికి సంబంధించిన. అధ్యక్ష, 16, 17 నుండి 18, 19 గల సంవత్సరం విదేశీ విద్యా పథకం కింద మొత్తం 1585 మంది విద్యార్థులకు వర్తింపజేయబడినది మరియు కాపు విద్యార్థులకు 153 కోట్ల మొత్తాన్ని ఆర్థిక సహాయంగా విడుదల చేయబడినది. 22-23 నుంచి 23-24 వరకు గత సంవత్సరంలో విదేశీ విద్యా పథకం కింద మొత్తం 60 మంది విద్యార్థులకు వర్తింపజేయబడినది మరియు కాపు విద్యార్థులకు 15.53 కోట్ల మొత్తాన్ని ఆర్థిక సహాయంగా విడుదల చేయబడింది. అధ్యక్ష, మరి 16-19 వరకు విదేశీ విద్యలో 1585 మంది విద్యార్థులు విదేశీ విద్య ఉపయోగించుకున్నారు. వైసీపీ పార్టీ వారి నుంచి మరి 19-24 వరకు 84 మంది మాత్రమే. ఇప్పుడు 25-26లో 339 మంది. 23వ ప్రశ్నకు అధ్యక్ష, 25-26 సంవత్సరంలో ప్రభుత్వంలో ఆటో డ్రైవర్ల సేవ పథకం అమలు కోసం 38.63 కోట్ల బడ్జెట్ కేటాయించడమైనది. అదేవిధంగా 25-26 ఆర్థిక సంవత్సరం గాను సముద్ర చేపల వేట నిషేధ వృత్తి పథకం అమలు కోసం 1,511 మంది కాపు లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరింది. అధ్యక్ష, మెగా డిఎస్సి ద్వారా కూడా 639 మందికి ట్రైనింగ్ ఇవ్వడమైనది. సెర్పు, విద్య, రవాణా, మత్స్య శాఖలకు సాంఘిక సంక్షేమ శాఖలు ప్రత్యక్షంగా నగదు బదిలీ పథకం అమలు చేయడమైనది. నోడల్ శాఖలుగా దరఖాస్తుల విస్తృత కవరేజ్ మరియు వాటి వేగవంతం పైన పరిష్కారానికి బాధ్యత వర్తిస్తున్నది. రాష్ట్రంలో నిరుద్యోగ కాపు యువతకు 50% రాయితీతో రుణాలు అందిస్తూ ఆర్థిక సహాయం అందించడం కోసం ప్రభుత్వం ఓబీఎంఎస్ ద్వారా ఆర్థిక సహాయ పథకాన్ని ప్రారంభించి ఈ కార్యక్రమం 25-26 ఆర్థిక సంవత్సరంలో 217.79 కోట్లు కేటాయించడం జరిగింది. అధ్యక్ష, చంద్రన్న స్వయం ఉపాధి పథకం కింద ఓబీఎంఎస్ఎస్ ద్వారా మొత్తం 10,300 మంది అర్హులైన లబ్ధిదారులు గుర్తించబడినది. గ్రూప్ ఎంఎస్ఎంఈ ఈ కార్యక్రమం కింద ఓబీఎంఎస్ఎస్ ద్వారా మొత్తం 130 గ్రూపులు వర్తించినది. అధ్యక్ష, నైపుణ్య అభివృద్ధి పథకం భాగంగా ప్రాథమిక టైలరింగ్ శిక్షణ కార్యక్రమం కింద మొత్తం 11,000 మందికి మహిళా లబ్ధిదారులకు శిక్షణ పూర్తి చేయడం జరిగింది. అధ్యక్ష, కూర్చోండి, దయచేసి కూర్చోండి. House is adjourned for 5 minutes.